ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాలు శ్లోకం 31, 32, 33 చూద్దామండి. మొదటిగా శ్లోకం 31 ఒకసారి పలుకుదాం. అమృతాంశోద్భవో భానుస్ శశబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ. మొదటి పదం అమృతాంశోద్భవో భాను అనగా దేవతలు రాక్షసులు అమృతం కొరకే చేసిన క్షీరసాగర మథనంలో అమృత కిరణులకు చంద్ర జన్మకారకుడైన భగవంతుని అమృతాంశోద్భవ అని దేవగణమందరూ స్తుతింతురు. తర్వాత పదం శశిబిందు సురేశ్వర అనగా పండు వెన్నెలలో ప్రపంచాన్ని మురిపించే జాబిలిలో మత్సవలే ఉన్న కుందేలు గుర్తు ఉన్నప్పటికీ ప్రజలకు ఆహ్లాదం కలిగించు చంద్రుని వలె తనలో చేరిన మలిన మనస్కులైన భక్తులకు ప్రేమతో తన స్థానమునందు చోటిచ్చి పరమాధర్మతో చూచుచుండు సర్వేశ్వరుని శశిబిందువుగా భక్తులు స్తుతింతురు. తర్వాత పదం అండి ఔషధం జగత సేదు అనగా ఆయనకు చేయు భక్తియుత సేవ భవరోగం అనే విషపు పాము కాటుకు విరుగుడుగా పనిచేసే అమృతప్రాయమైన ఔషధి. ఆయన దానవ ప్రవృత్తి గల వారి పాలిట శత్రువుగాన జగదశ్చేతుగా కొనియాడుదురు. మరియు ఇహలోకంలో ఐశ్వర్యం, పరలోకంలో ఆనందం లభించేటట్టు ఈ రెండు లోకాలకు వంతెన కట్టి రాకపోకల సౌకర్యం కలిగిస్తాడట ఈ విశ్వకర్మ. తర్వాత పదండి సత్య ధర్మ పరాక్రమ అనగా ఈ సేతుబంధనం, ఔషధ నిబంధనం ఇవన్నీ దేనికోసం? సత్యం, ధర్మం కొనసాగేందుకు. ఈ రెండింటిని నిలబెట్టేందుకు పరమేశ్వరుడు నిరంతరము కృషి చేస్తాడు. సత్యధర్మాలు ఆయనకు 2 పాదాలు. ఆ పాదాలతో భగవంతుడు ముందంజ వేస్తాడు. అలానే సత్యధర్మ సమన్వయంతో పరమాత్మ పరాక్రమం పురోగమిస్తుంది. తర్వాత శ్లోకం అండి శ్లోకం 32 ఒకసారి పలుకుతాం. భూత భవ్య భవన్నాద పవన పావనో నలః కామః కామకృత్కాంత కామ కామప్రద ప్రభుః. మొదటిగా భూత భవ్య భవన్నాథః అనగా కాలం యొక్క 3 వ్యక్తీకరణములలోనూ భూత భవిష్యత్తు వర్తమాన కాలములలోనూ అనగా సర్వకాల సర్వావ్యవస్థలలోనూ ఆయన సమస్త జీవులకు ఈశ్వరుడుగాన భూత భవ్య భవన్నాథగా పిలిచెదరు. తర్వాత పవనః పావనో అనలః అనగా ఆయన ఒకప్పుడు గాలిలో ఎగిరి వెళ్తాడు, మరొకప్పుడు పావనమైన గమనంతో ప్రశాంతంగా పయనిస్తాడు. తన దయామృత కరుణాపూరితమైన చూపులను సారించి జీవులను ఆయన భౌతిక ఉనికి నుంచి రక్షిస్తాడు గాన పవన. తన భక్తులను ఆయన పవిత్రులుగా చేస్తాడు కాన పావన. అలానే తన భక్తులను రక్షించేందుకు ఆయన అనేక అవతారాలు తీసుకుంటాడు కాన అనల. ఆ విధంగా వివిధ నామాలతో ఆయన్ని పిలుస్తారు. కామః కామకృత్కాంతః కామ కామప్రద ప్రభుః అనగా ఒకప్పుడు కామాన్ని పరిహరించి దహించి వేస్తాడు, మరొకప్పుడు కామాన్ని కల్పించి ప్రోత్సహిస్తాడు. సృష్టి స్థితి లయాలకు మూలకందమైన కామాన్ని సత్య ధర్మాలతో సమన్వయించి సరియైన మార్గంలో కామయానం కొనసాగేటట్టు చూసే కామేశ్వరుడు కామ జగత్తుకు ప్రభువు. అతని వల్లనే కామం ఉదయిస్తుంది. అతని అనుగ్రహం వల్లనే కామం కామితార్థాలను నెరవేర్చుకుంది. అతని కనువిప్పుకు కామం దహించుకుపోతుంది. ధర్మసమ్మతమైన కామమే కామేశ్వరుని స్వరూపం. దీనికి వివరణ ఈ కింది విధంగా ఇవ్వబడిందండి. అనవసరమైన కోరికలను నశింపజేసుకుని ధర్మాన్ని అనుసరించే కోరికలను మనలో పుట్టించుకోవటం, అదే కామః కామకృత్ యొక్క వివరణ. తర్వాత శ్లోకం అండి శ్లోకం 33 ఒకసారి పలుకుదాం. యుగాది కృత్యుగావత్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్త రూపచ్చ సహస్రజిత నందజిత్. మొదటిగా యుగాది కృత
అనగా కాలపురుషుని అడుగుల్లో యుగాలు యుగాంతరాలు ఒదిగి ఉంటాయి. అనగా కాలం తన స్వరూపముగానున్న దానిని వివిధ నామములతో 4 విభాగములు కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగాలుగా పేర్లు నిలిపిన యుగారంభకుని యుగాధికృత్ అని కొలుతు. తర్వాత పదం యుగావర్త అనగా యుగాన్ని ఆరంభించి సాగించి ముగించేది అతడే. కబళించేది కాలం. కాలరూపంలో భగవంతుడు చేసే పని ఇదే అని దీని అర్థం. తర్వాత నైక మాయ అంటే అనేక మాయలు పన్ని మహాప్రళయాలు సృష్టించి తన సృష్టిని తానే లీనం చేసే ఆ మహామాయావిని నైక మాయ అని పొగిడతారు. యుగ ధర్మాలను అనుసరించి ఆయా యుగాలకు ప్రత్యేకించి నిర్దేశింపబడిన ఆత్మ సాక్షాత్కార సాధనా మార్గాలను బోధించినది కూడా ఆయనే. మహాశన అనగా ఆయన దివ్య జ్ఞాన పరిపూర్ణుడు, షడైశ్వర్య పూర్ణుడు, వైరాగ్య పూర్ణుడు. తర్వాత అదృశ్య అనగా సంస్కారహీనులకు, దానవ ప్రవృత్తి గల వారికి ఆయన దర్శనీయుడు కాదు. తర్వాత వ్యక్త రూప ఆయన రూపం పరిధులు లేనట్టివి. తర్వాత పదం అండి సహస్రజిత్ అనగా వేలాది మహాయుద్ధములలో ధర్మపక్షమును దుష్ట శిక్షణార్థం చేయుచుండున్నట్టు వీరాది వీరుని సహస్రజిత్ అని సంబోధించు. తర్వాత అనంతజిత్ అనగా అతని చేత పరాజితులైన వారి సంఖ్యకు అంతే లేదు. ఈ విధంగా 3 శ్లోకాలు అర్థాలు తెలుసుకుందామండి. ఓం నమో నారాయణ.